నేను విఆర్ఏగా చేస్తున్నానండి. పామర్ మండలం ఎలకూరు గ్రామానికి విఆర్ఏగా చేస్తాను. 2014లో ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాసి వచ్చామండి. అయితే 11 సంవత్సరాలు అవుతుంది. నేను హ్యాండిక్యాప్డ్, యాక్సిడెంట్లో ఇదైంది. అయినా కానీ ఎటువంటి లోపం లేకుండా సర్వీసులు అందిస్తూ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, విఆర్ఓ సచివాలయాల్లో కానీ ఏ వర్క్ అంటే ఆ వర్క్కి బిఎల్ఓ డ్యూటీలు వేసినా కానీ ఏ వర్క్ అంటే ఆ వర్క్ రాత్రి పగలు తేడా లేకుండా మొన్న మంతా తుఫాను వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మేము సర్వీసులు గట్టిగానే అందిస్తున్నామండి. కానీ ఏంటంటే మాకు జీతాలు పెంచడం లేదండి. 2019లో లాస్ట్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు జీతాలు పెంచారండి. 6,000 నుంచి అప్పుడు 10,000 చేశారు, 10,500. అలా ఈ 5 ఏళ్ళలో కేవలం 500 రూపాయలు పెంచారు. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు. ఆ తర్వాత ఇప్పుడు గెలిచిన తర్వాత మళ్ళీ మాకు ప్రమోషన్లు ఇస్తాం, జీతాలు పెంచుతామని చాలా చెప్పారు, కానీ ఏం జరగలేదండి. 11 సంవత్సరాల నుంచి నా తర్వాత కూడా ఎంతో చిన్నవాళ్ళు కానీ, ప్రైవేట్ సర్వీసుల్లో చేరిన వాళ్ళు కానీ, 10,000, 15,000 చేరిన వాళ్ళు కానీ 25,000, 30,000 అలాగే సంపాదిస్తున్నారు. మా జీతాలు అలాగే ఉన్నాయి. ఎవరిని అడిగితే అదే 11,000 అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందండి. చాలామందికి వివాహాలు కాక అలాగే ఉన్నారు. గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి ఇది లేదండి, సౌకర్యాలు లేవు, పిఎఫ్లు లేవు, ఈఎస్ఐలు లేవు. కాబట్టి మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే జీతాలు పెంచిన ఒకటి, ప్రమోషన్లో 30% ఇస్తున్నారండి. 70% అయినా మాకు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళు జాబులు రాసి వచ్చేస్తున్నారు, వాళ్ళకి బాగా ఇచ్చేస్తున్నారు. విఆర్ఏ టు విఆర్ఓ వెళ్ళవలసిన వాళ్ళు 30% ఇవ్వటం వల్ల మాకు ప్రమోషన్ లోటు రావట్లేదు. అది తీసే పోస్టులు తక్కువ, ఎప్పటికో ఎలక్షన్ల ముందు ఎప్పుడో అవసరమైనప్పుడు తీస్తున్నారు, ఇచ్చే జీతాలు తక్కువ. అన్ని రకాలుగా మేము వేదనకి గురయ్యి మా సమస్యలతో సతమతం అవుతూ ఎవరికి చెప్పుకోలేక అలాగ చేసుకుంటూ వస్తున్నాం. సర్వీస్ అనేది వదలట్లేదు, ప్రజాసేవ అనేది మేము వదులుకోవట్లేదు, చేస్తున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్కి మేము వెన్నుముక అయినప్పటికీ మాకు ఎటువంటి గుర్తింపు లేదు. దయచేసి నేను చెప్పిన విషయాన్ని ప్రజల వద్దకి, ప్రభుత్వానికి తీసుకెళ్ళి మా విఆర్ఏలకు ఏదన్నా మీరు ఉపయోగం కలిగేలాగా చేస్తారని మీ ఛానల్ వారిని ప్రార్థిస్తున్నాను. నమస్తే.